ఖచ్చితంగా. అంటే టోటల్ సమాజం మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది నువ్వు చేసే పనులు. ఇలాంటి ప్రతి అంశంలో కూడా వీళ్ళు జెన్యూన్ అంశమే తీసుకుంటుందిరా ప్రతిపక్షం అనే ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ ని ఇట్లాంటప్పుడు చెడగొట్టుకున్నట్టు అవుతుంది. వాళ్ళు అసలే వాళ్ళ చేతిలో నెట్వర్క్ అంతా ఉంది. నెట్వర్క్ అంతా చేతిలో పెట్టుకున్న వాళ్ళతో పోరాడేటప్పుడు నువ్వు చేసే ప్రతిదీ కూడా సింపతిని క్రియేట్ కావాలి, కానీ నువ్వు ఏది మీమ్స్ చేతికి రాకూడదు. అది చేస్తున్న తప్పు. టెక్నికల్ గా రాంగ్ స్టెప్లు పడుతున్నాయి. ఇదే టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ గురించి ఇద్దరు పాకులాడుతున్నారా, బాబు గారు కానీ ఈయన కానీ? అంటే నేను ఒక విషయం చెప్తానండి, ఏ అంశంలోనైనా ఇది మాత్రం రాజకీయంగా ఇద్దరు కూడా నేర్చుకోవాలి. ఇద్దరే కాదు, రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు కూడా అతిపోతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఎవరు స్పీడు ఎవరు స్లో అన్నటువంటిది నడుస్తుంటది. క్రెడిట్ మాకు మాత్రమే ఇవ్వాలి, ఎదురోళ్ళకి ఇవ్వకూడదు అనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఒక తప్పు. రెండవది అవతల వాళ్ళని హ్యూమిలియేట్ చేసేది, బూతులు మాట్లాడటం, దూషణ మాట్లాడటం, అది తగ్గించుకోవాలి ఇద్దరు కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీలో చంద్రబాబు గారి పాత్ర ఏంటి? ఆ బిల్డింగుల వరకు ఎనఫ్, అంతే. మిగతాదంతా ఆయన అనుకున్నారు, ఏదీ చేయలే, జస్ట్ కట్టింది ఆ హైటెక్ సిటీకి సంబంధించిన ఆ బిల్డింగ్, ఎల్ఎన్టీ వాళ్ళ చేత కట్టించిన బిల్డింగ్. మిగతా హైటెక్ సిటీ అంతా, ఆ తర్వాత ఫార్మా, దాని పేరేమంటారు, ఫైనాన్స్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా మెట్రో, ఇవన్నీ ఆయన అనుకున్నారట, కానీ ఏది అమల్లోకి రాలా. ఆ తర్వాత ఏనాడు తెలుగుదేశం అధికారంలోకి రాలా తెలంగాణ.